బావా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? అరే తమ్ముడు, అట్లా చేసే ముందు ఒక్కసారన్నా మన ఫ్యామిలీ గురించి మన గురించి అసలు ఆలోచించావరా? నాకు అర్థం కాదు. మనం ఏం చేయమంటావన్నా? కావ్య నాకు ఎక్కడ దూరం అయిపోతా అని చెప్పేసి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతున్నా లోపల. సరే తమ్ముడు, ఇప్పటికైనా నా మాట మీద గౌరవంతో ఇంటికి వచ్చిన అదే చాలు. మంచి రోజు చూసుకొని నేను నాన్నకి ఏదో రకంగా చెప్పి మేము పోయి వాళ్ళతో మాట్లాడతాం. అప్పటి వరకు ఇట్లాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకు. సరే అన్నయ్య, మొత్తం నీ మీద నమ్మకం పెట్టేసినాం. కావ్య కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వే చూసుకోవాలన్నా ప్లీజ్. ఓకే తమ్ముడు, కానీ నువ్వు మాత్రం అస్సలే తొందరపడకు. ఎలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకు. నీకేదన్నా అనిపిస్తే నాతో వచ్చి చెప్పు. కానీ ఈ విషయాలు ఇంట్లో వదినకు అమ్మ నాన్నకి ఇట్లా ఎవరికి ఏం తెలియదు. వాళ్ళకి తెలియనట్టే ఉండు. ఇంట్లో వాళ్ళతో ఏం డిస్కషన్ చేయకు. కళ్యాణి, నువ్వు కూడా ఏం చెప్పకు వాళ్ళతో. సరే అన్న. బిడ్డ చెల్లెత్తాంద్రా. చెల్లె మళ్ళీ ఎట్టిపోయినావు అసలు నువ్వు? ఎట్లేదన్నా, మొన్న మా ఫ్రెండ్ దగ్గర నుంచి నోట్స్ తెచ్చుకున్నా కదా, అది రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినా. పోయేటప్పుడు ఎడిపోతానవే అంటే బావరమ్మన్నాడని చెప్పాను. మరి మళ్ళీ ఫ్రెండ్ దగ్గర పోయినట్టేందే? బావా కలుద్దామని చెప్పిండన్నా. అమ్మ ఫోన్కి వేసి మళ్ళీ వద్దని చెప్పిండు. మా ఫ్రెండ్కి బుక్ కావాలంటే ఇచ్చేసి వస్తానా. చెల్లె నీ మాటలు అసలు నమ్మనాయి. ఈ బుక్ వంక చెప్పుకొని మన కార్తీక్ కలవడం పోయినా కదా నువ్వు. ఇంత జరుగుతున్నా నేను మళ్ళీ ఎందుకు కలుస్తా అన్న కార్తీక్ని? మా ఫ్రెండ్ బుక్ ఇవ్వడానికి వెళ్ళినా. చెల్లె నువ్వు కనుక కార్తీక్ అని కలుతాను నాకు తెలిసింది అనుకో, నిన్ను మన అడ్డంగా నప్పుతానని చెప్తాను. మరి లేదన్నా, నేనేం అతన్ని కలవట్లేదు. బిడ్డ నువ్వేమైనా తప్పు చేసినావు అనుకో, ఊళ్ళో పరువు పోతుంది. నేను అన్న ఇంత మంది అయితే వస్తాం. లేదే అమ్మా, నేనేం తప్పు చేయట్లే. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు? సరే బిడ్డ, ఇక లోపలికి రా. అంతేలే బావా, నేను ఎంత చెప్పినా నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయినావు కదా. ఓకే. ఏమో నేను అసలు ఏం చేస్తున్నా, నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు అర్థమైంది బావా, నా మాట మీద నీకు ఎంత రెస్పెక్ట్ ఉందో. చాలా మంచి గుణపాఠం నేర్పినావు బావా. అరే అట్లా కాదే.